పహల్గామ్ దాడి తర్వాత ఇండియా తీసుకున్న ఫస్ట్ యాక్షన్ సింధు నది ఒప్పందాన్ని రద్దు చేయడం. వాటర్ లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో మనం చూస్తూ ఉన్నాం కదా. అక్కడ చాలామంది కోట్లాది మంది జనం అలాగే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ రీసెంట్గా సింధు జలాలపై నిర్ణయాన్ని పునఃసమీక్షించండి అంటూ భారత్కు పాకిస్తాన్ జల వనరుల శాఖ నుంచి ఒక లెటర్ అందింది. మరి గతంలో అంటే రీసెంట్గా మోదీ చెప్పారు కదా, బ్లడ్ అండ్ వాటర్ ఒకే చోట ప్రవహించవు, పాకిస్తాన్తో ఏదైనా చర్చలు ఉంటే అది ఒకటి ఉగ్రవాదం మీద, రెండు POK మీదే అని చెప్పేసి. సో ఇప్పటికీ పాకిస్తాన్ చెప్తోంది పహల్గామ్ దాడి మా పని కాదు, మేమేం ఉగ్రవాదులను పెంచి పోషించడం లేదని ఇప్పుడు కూడా అదే వితండవాదం చేస్తున్న పరిస్థితి. అండ్ పాకిస్తాన్ ఎక్కడ తగ్గడానికి సిద్ధంగా లేనట్టే కనిపిస్తోంది. మరి భారత్ సింధు నదీ జలాల్ని తిరిగి పాక్ ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? నాకు తెలిసి ఉండదనే అనుకుంటూ ఉన్నా, మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ ఒకటేనండి, నిన్న పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ భారతదేశానికి మాకు సింధు నది నీళ్లు కావాలి, మా వ్యవసాయానికి అసలు తాగడానికే నీళ్లు లేవు అని ఒక లెటర్ రాసింది. అసలు ఈ లెటర్ ఉద్దేశం ఏంటంటే రెండు ఉద్దేశాలతో రాసింది. ఒకటి, నిజంగా పాకిస్తాన్కి నీళ్లు లేవు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సింధు మన భారతదేశంలో ఉన్న బగ్లిహార్ ప్రాజెక్టు, సలాల్ ప్రాజెక్టు, ఈ కిషన్ గంగా ప్రాజెక్టులు, వీటి నుండి అంటే బియాస్, రావి, చేనాబ్, జీలాం, ఇండస్, ఈ పైన ఉన్న రివర్స్, ఎస్పెషల్లీ జీలాం, ఇండస్ నుంచి వెళ్ళే రివర్లు, మనం చేనాబ్ రివర్ నుంచి వెళ్ళే ప్రాజెక్టులు క్లోజ్ చేసేసాం. ఇంకా పాకిస్తాన్కి నీళ్లు వెళ్ళడం లేదు, ఇప్పుడు జనరల్గా వెళ్ళడం లేదు. మనం దాన్ని ఎప్పుడు స్టాప్ చేసేసాం. ఇప్పుడు మే నెల కరువు పరిస్థితి ఉంటుంది, ఋతుపవనాలు అది కూడా ఋతుపవన దేశమే. ఈ ఋతుపవనాలు వచ్చేలోపు ఎంతో కరువు తాండవిస్తుంది, అది కూడా డిజర్ట్ ఉంటుంది. పంజాబు, సింధు ప్రావిన్సులు అనేవి థర్డ్ డిజర్ట్ ఎక్స్టెండెడ్ పార్ట్ ఇవి. అంటే నీళ్లు లేవు కాబట్టి అది నీళ్ళు అడిగింది. ఇది నిజమైన ఒక ఉద్దేశం. ఓకే, రెండవది ఏంటంటే పాకిస్తానీ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏదో అడుగుతున్నారు, పాకిస్తాన్ కూడా ఏదో చేస్తుందని ప్రజలకు చెప్పడం, అదొకటి. రెండవ ఉద్దేశం దుష్ట పన్నాగం. ఆ దుష్ట పన్నాగం ఏంటంటే చాలా డేంజరస్ అనమాట. అదేంటి, అంతర్జాతీయ సమాజం ముందు చూడండి మా నీళ్ళు ఆపేసింది, మాకు నీళ్లు లేవు, అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘిస్తుంది భారతదేశం అని చెప్పడానికి, ట్రంప్ కార్డు ఆమె ఇది మేము అమాయకులమని బోకాయించడానికి. అదే లెటర్లో ఇంకోటి కూడా అడిగింది, సింధు నది జలాలకు సంబంధించిన ఒప్పందం మీద మాట్లాడుకుందాం రండి అని. ఇది కానీ భారతదేశం ప్రధానమంత్రి గారు సూటిగా చెప్పేశారు. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా చెప్పింది, విదేశాంగ మంత్రి గారు కూడా చెప్పారు, అజిత్ దోవల్ గారు కూడా చెప్పారు. ఒకే ఒక్క విషయం మాట్లాడతాం, అదేంటంటే టెర్రరిజం. రెండోది కాల్పుల విరమణకు సంబంధించి మాట్లాడతాం. కానీ ఇంకా ఏ విషయం కూడా పాకిస్తాన్తో చర్చించే అవకాశాలు లేవు. అందులో సింధు నది జల వివాదాన్ని మేము మీతో మాట్లాడే ప్రసక్తి లేదు అంటిల్ ఎండ్ ది టెర్రరిజం విచ్ ఈజ్ ఎమనేటింగ్ ఫ్రమ్ యువర్ సాయిల్. అంటే మీ భూభాగం నుంచి వచ్చే టెర్రరిజం అంతా వరకు సింధు నది జలం మాట్లాడడం, అంటే బ్లడ్ అండ్ ది వాటర్ కెనాట్ ఫ్లో త్రూ ఏ సింగిల్ వే అని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. అద్భుతమైన కొటేషన్ ఇచ్చారు, ప్రపంచవ్యాప్తం అయిపోయింది. అవునండి, బ్లడ్ వాటర్ ఎలా వెళ్తుంది? కాబట్టి భారతదేశం టెర్రరిజం అంతా అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో సింధు నది జలంలో ఒక్క నీటి బొట్టు కూడా పాకిస్తాన్కి ఇవ్వదు. ఇందులో సుస్పష్టమైపోయింది. ఇండియా కూడా చెప్తుంది, టెర్రరిజం మా మీద టెర్రరిస్టులు అటాక్ చేస్తే ఇట్ ఈజ్ ఎ వార్ క్రైమ్గా ఫీల్ అవుతాం. అంటే అంటే భారత పాకిస్తాన్ల మధ్య డాక్ట్రిన్, విదేశాంగ విధానాన్నే మార్చేసింది భారతదేశం. ఏ విధంగా, మీరు టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మేము యుద్ధం కింద ఫీల్ అవుతాం, ఇంకా యుద్ధమే జరిగిద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సింధు, అసలు పాకిస్తాన్ నిన్న లెటర్ రాయడం ఏంటండి, మేము టెర్రరిజం అంతం చేస్తున్నాం, టెర్రరిస్టులను మేము పట్టిస్తాం, పహల్గామ్ దాడి ఉన్న వాళ్ళని జైల్లో పెట్టుకోండి, ఇది చేయండి అంతర్జాతీయ చట్టాల ప్రకారం అని మాట్లాడకుండా సింధు జలాలు మాట్లాడటం ఏంటి? అసలు క్వశ్చనే లేదండి. భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో నీటి బొట్టు కూడా పాకిస్తాన్కి ఇవ్వదు, అది సుస్పష్టం, 100% క్లియర్ అండి.